ఓకే. అండ్ జనరల్‌గా అందరూ చెప్పేదే పాలకూర, టమాటో మిక్స్ చేసుకొని తింటే గనక స్టోన్స్ ఫార్మ్ అవుతాయి అంటారు. సో, తినొచ్చా? లేదంటే టెండెన్సీ ఉన్న వాళ్ళకేమైనా రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? సో డైట్ విషయానికొస్తే వీఆర్ టాకింగ్ అబౌట్ డైట్ నౌ. హ్మ్. సో డైట్‌లో ఏంటి మనం అనుకున్న కాంపోజిషన్స్ ఒకటి కాల్షియం మెయిన్ స్టోన్స్. కాల్షియం అనేది డైరెక్ట్‌గా స్టోన్ ఫార్మ్ అవ్వదు. ఓన్లీ ఓకే. కాల్షియం ఉండదు. అది ఖచ్చితంగా ఆక్సలేట్ అనే కెమికల్‌తోని మిక్స్ అయితేనే కాల్షియం ఆక్సలేట్ అనే స్టోన్స్ ఫార్మ్ అయితది. హ్మ్. సో మన ఈ 2 విషయాలు డిస్కస్ చేస్తే ఎందుకంటే ఇవి 80% స్టోన్స్ కాల్షియం ఆక్సలేట్ స్టోన్సే 80% ఉంటాయి. హ్మ్. సో కాల్షియం విషయానికి తీసుకొస్తే మన బాడీ కాల్షియంని ఎట్లున్నా యూజువల్లీ మెటబలైజ్ చేసుకుంటుంది. సో అన్లెస్ మన ఫుడ్లో ఉన్న కాల్షియంని ఇట్ విల్ టేకప్, ఇట్ విల్ అబ్జార్బ్ కొంచెం బోన్ మెటబాలిజం కానీ మన ఇంటెస్టైన్ మెటబాలిజం కానీ కాల్షియం ఇస్ గుడ్. హ్మ్. అండ్ మనం ఓన్లీ కంట్రోల్ చేయాల్సింది ఏంటి అని అంటే ఆక్సలేట్స్. ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ చెప్పినవి మీరు అన్నట్టు ఇప్పుడు టమాటా, హ్మ్. పాలకూర, నట్స్ అండ్ చాక్లెట్స్. ఓకే. సో దీస్ ఆర్ వెరీ మచ్ రిచ్ ఇన్ ఆక్సలేట్స్. సో వెన్ యూ ఇంక్రీజ్ దీస్ ఫుడ్ ఇంటేక్, సో అవి ఎక్కువైనప్పుడు కాల్షియంతో బైండ్ అయ్యి స్టోన్స్ ఫామ్ అవుతాయి. ఓకే. ఓకే. హ్మ్. సో ఐదర్ ఆక్సలేట్ రిచ్ ఫుడ్స్ కానీ లేకపోతే కాల్షియం ఇంటేక్ మన డైట్లో కాకుండా బయట కొంతమంది రెగ్యులర్గా కాల్షియం సప్లిమెంట్స్ అని వేసుకుంటుంటారు. యెస్. యెస్. హ్మ్. సో అన్లెస్ ప్రిస్క్రైబ్డ్, Hmm. అంటే యూ షుడ్ నాట్ టేక్ కాల్షియం అన్లెస్ ప్రిస్క్రైబ్డ్ బై యువర్ డాక్టర్. అంటే మీకు బోన్ డిసీజ్ ఉన్నా లేకపోతే మీరు పోస్ట్ మెనోపాజల్ ఉన్నా ప్రెగ్నెన్సీ ఉన్నా దేర్ ఆర్ సమ్ ఎక్సెప్షనల్ కండిషన్స్ డాక్టర్ మీకు కాల్షియం తీసుకోమని ప్రిస్క్రైబ్ చేస్తారు అపార్ట్ ఫ్రమ్ యువర్ డైట్, ఎందుకంటే మీకు సపోర్ట్ అవసరం. హ్మ్. So, అది కాకుండా కొంతమంది ర్యాండమ్గా వేసుకుంటారు, నా బోన్ స్ట్రాంగ్ ఉంటాయని వేసుకుంటారు. సో దే ఆర్ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. ఓకే. ఓకే. హ్మ్. అండ్ సెకండ్ థింగ్ ఆక్సిలేట్ రిచ్ ఉన్న ఫుడ్స్ దే ఆర్ ఆల్సో వెరీ మచ్ ప్రోన్ ఫర్ స్టోన్ ఫార్మేషన్. సో ఇంకొక టైప్ ఆఫ్ స్టోన్స్ మీరు అడిగింది యూరిక్ యాసిడ్ స్టోన్స్ అంటాం. హ్మ్. అవి మనం యానిమల్ ప్రోటీన్ లైక్ మీట్, ఎగ్, ఫిష్, ఎలాంటి మటన్, చికెన్, వాట్ ఎవర్ యూ టేక్ ఇన్ హయ్యర్ క్వాంటిటీస్, ఓకే. సో దే ఆర్ బౌండ్ టు ఫార్మ్ యూరిక్ యాసిడ్ స్టోన్స్. ఓకే. ఓకే. కానీ వీ డు నాట్ అడ్వైస్ మానేమని కంప్లీట్గా చెప్పము, కంట్రోల్ అని చెప్తాం. ఓకే. సో whoever is forming these stones, we will ask them to control the diet. ఏవి ఎక్కడ ఫామ్ అవుతున్నాయి, ఏ టైప్ ఆఫ్ స్టోన్ వాళ్ళకి టెండెన్సీ ఉందో ఆ డైట్ని రిస్ట్రిక్ట్ చేసుకోమంటాం. ఎందుకంటే ఆపేస్తే అన్నీ ఆపేయాల్సి వస్తుంది. ఎవ్రీ ఫుడ్ హ్యాస్ సమ్ మినరల్ ఆర్ సమ్ కాంపోనెంట్. సో ఏవైతే టెండెన్సీ ఉన్నాయో అవి మాత్రమే ఆపేయమని చెప్తాం.